కొంత అమౌంట్ ఇచ్చి ఒక దైవజనుడు దీన్ని కౌంట్ చేయమన్నాడు. నాకు భయం ఎక్కువ, పిరికితనం ఎక్కువ. ఏదో పైసలు ఇచ్చి కౌంట్ చేయమంటే అది కౌంట్ చేయడం నాకు వల్లగాక లెక్కలు సరిగ్గా చెప్పకపోతే ఆయన అన్నాడు, నువ్వు దేనికి పనికి వస్తావురా, ఇచ్చిన ఈ చిన్న పని సక్రమంగా చేయలేకపోతున్నావు, దేనికి పనికి వస్తావు, దద్దమ్మవు నీవు అసలు అని నన్ను దూషించాడు. ప్రియులారా, వాళ్ళందరూ ఉన్నారు, ఎక్కడికి పోలేదు. అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఎంతో వేదనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, యాతనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, ఏంటండి వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుగు భాష రాదు కనుక నా భాషను, నేను మాట్లాడే భాషను ఎగతాళి చేసి వ్యంగ్యం చేసుకుని సరదాలు పడిన వాళ్ళు ఉన్నారు, ఆట పట్టించిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను వెళతా ఉంటే వస్తూ ఉంటే ఏంటంటే మా భాషతో మాట్లాడి జోకులు వేసుకొని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఏమంటామండి, సర్లే అని చెప్పి నేను తలదించుకొని కామ్కి వెళ్ళేవాడిని. కొందరు నత్తి విడికన్న వాళ్ళు కూడా ఉన్నారు, నత్తోడేటు అని ఎగతాళి చేసి యాతనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, వేదనకు గురి చేసి. కానీ యాతన నన్ను ఏం చేయలేకపోయింది, వేదన నన్ను ఏం చేయలేకపోయింది, అగ్ని జ్వాలలు నన్ను కాల్చలేదండి, మహిమా భారాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వాదపు. నేను ఇప్పటికి ఏది గర్విస్తున్నాను కాదండి, దీన్ని గర్వంగా మీరు అనుకోదు, ఇది నా అనుభవం సాక్షి. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడు నన్ను ఎక్కిస్తూ వచ్చాడు, దేవుడు ఎక్కిస్తూ వచ్చాడు.